కథ పేరు చిరకాల స్నేహితుడు. నేను చెప్పబోయే కథ పేరు చిరకాల స్నేహితుడు. ఎవరి గురించి చెప్తున్నాడంటే నయమి గారి గురించి, రుతు గారి గురించి చెప్తున్నాను. నయమి గారి ఊరి పేరు బెత్లెహేమ్. బెత్లెహేమ్లోనే నయమి గారికి పెళ్ళి అవుతుంది. ఆమె భర్త పేరు ఎలిమెలెకు. వాళ్ళ భర్త పేరు ఎలిమెలెకు. ఒకరోజు ఆ ఊరిలో నయమి గారికి 2 కుమారులు ఉన్నారు. అయితే ఒకరోజు ఆ ఊరిలో కరువు వచ్చింది. అలా వేరే ఊరికి వెళ్ళారు. ఆ ఊరి పేరు మోయాబు. ఆ ఊరిలోనే వాళ్ళ 2 కుమారులకి పెళ్ళి అవుతుంది. వాళ్ళ కోడళ్ళ పేర్లు ఓర్పా, రూతు. అయితే ఆ ఊరిలోనే నయమి గారి భర్త వాళ్ళ 2 కొడుకులు చనిపోతారు. చనిపోతే నయమి గారు వాళ్ళ 2 కూతుర్లు పెద్దవరాలు అవుతారు. పెద్దవరాలు అయితే దాని తర్వాత నయమి గారికి మళ్ళీ వాళ్ళ ఊరికి వెళ్ళాలనిపిస్తుంది. అది వాళ్ళ కోడళ్ళకి వెళ్ళి చెప్తే రుతు గారు నయమి గారు మీతోనే వస్తారని చెప్తారు. దాని తర్వాత మళ్ళీ ఇంకొకసారి చెప్తే ఓర్పా గారు ముద్దు పెట్టుకుని మళ్ళీ వెళ్ళిపోతారు. వెళ్ళిపోతే దాని తర్వాత రుతు గారు నేను చచ్చినా మీతోనే బ్రతికినా మీతోనే నా దేవుడే మీ దేవుడు, మీ దేవుడు మా దేవుడు అని చెప్పి వెళ్తారు. బెత్లెహేమ్ స్టేషన్కి నయమి గారు, రుతు గారు వెళ్తారు. అక్కడ వాళ్ళ పేదవాళ్ళు కాబట్టి ఏ పని ఉండదు. ఒక రైతు దగ్గరికి వెళ్ళి పొలం పని చేద్దామని అడుగుతారు. వెళ్ళి పొలం పని చేస్తారు. పొలం పని చేస్తూ ఉండగా ఆ పొలం యజమాని పేరు బోయాజు. రాజు. బోయాజు. ఆ రాజుగారు ఒకసారి రుతు గారిని చూసి ఇవి మనసు చాలా అందంగా ఉంది, ఇవి కూడా అందంగా ఉన్నారు అనేసి పెళ్లి చేసుకుంటారు. పెళ్లి చేసుకుంటే అప్పుడు రుతు గారు రాణిగారు అవుతారు. అయితే దాని తర్వాత దావీదు గారికి రుతు గారు ముత్తవ్వ అవుతారు. యేసుక్రీస్తు వారికి రుతు గారు మహా ముత్తవ్వ అవుతారు. థ్యాంక్ యూ.